అది 2012 చివరి రోజులు. కాలగర్భంలో కలిసిపోతుందనుకున్నంతలోనే ఢిల్లీ నగరంలో నా చెల్లి నిర్భయపై జరిగిన అకృత్యం భారతదేశాన్నంతటినీ కుంగదీసింది. ఆ రోజులు తలుచుకుంటూ పరిగెట్టుకుంటూ వచ్చిన 2013ని స్వాగతించలేక డిసెంబర్ 31న రాసిన ఈ కవితను మీ ముందు ఉంచుతున్నాను ఆవేదనతో. ఎందుకు వస్తున్నావు 2013 ఏమని వస్తున్నావు? ఎలా స్వాగతించాలి నిన్ను? 2012 మిగిల్చిన జ్ఞాపకాలతోనా? నిత్యం ఎక్కడో చోట వినిపిస్తున్న నా ఆడపడుచుల ఆర్తరావాలతోనా? డబ్బు బలిసి పబ్బుల్లో గెంతే కుర్రకారు కేరింతలతోనా? పాల బొగ్గల చిన్నారులను సైతం చిదిమేస్తున్న ఘనులు చేస్తున్న వికృత హాసంతోనా? గత ఏడాది కొన్ని క్షణాల్లో కాలంలో కరిగిపోతున్నా మాకు బాధ లేదు. అది మూట కట్టుకున్న చేదు నిజాలను విప్పాలని లేదు, అసలు నీతో చెప్పాలని లేదు. మాటే పెగలడం లేదు. అదిగో నా చెల్లి నిర్భయ ఇంద్రప్రస్థం నడివీధిలో వివస్త్రగా మారిన ఏమీ చేయలేని దౌర్భాగ్యపు అన్నయ్యను నేను. కైపెక్కిన కళ్ళతో మదమెక్కిన దేహాలతో ఆమెను దారుణంగా దోచుకున్న ముష్కరులను ఎదిరించాలని దైన్యత నాది. పేరు గొప్ప చట్టాలు మూలుగుతుంటే చేష్టలుడిగిన కాకీలు చలికి ముసుగేసి గుర్రు పెడుతుంటే నా బంగారు తల్లి ఒంటరి పోరు చేసింది. చివరికి మృత్యువును ఎదిరించింది. కాలుని చేతిలో ఓడిపోయింది. బతకాలన్న ఆమె ఆశలు చితిలో కలిసిపోయాయి, నిషీధిలో మాయమైపోయాయి. కానీ నా చిట్టి ఈ భారతాన్ని కదిలించింది, చైతన్యం రగిలించింది, ధన్యజీవిగా మారింది, చిరంజీవిగా నిలిచింది. చినిగిన ఆమె చున్నీని జెండాకు కట్టి తెగిన ఆమె పేగ తంత్రులను మీటి విప్లవ నాదం వినిపించింది. ఆ సేతు హిమాచలాన్ని కదిపింది. చట్టాలకు పదునెట్టమంది, గలమెత్తమని చెప్పింది. కొవ్వొత్తుల కాంతుల్లో చీకటి రాకాసులపై పోరు చేయమంది. ముష్కరులకు మరణ శాసనం రాయమంది. ఫేస్బుక్లు ట్విట్టర్లు సంధించి సందేశాలు ప్లవించాయి. నేతల కళ్ళు తెరిచేలా చేసింది. కుళ్ళు కడగాలని సంకల్పం చెప్పించింది. ఈ సెగ రగలని, ప్రతి గుండె కదలని, అన్ని గొంతులు పలకని, నిప్పు కనికల్లా మండని మన అమ్మలు అక్కలు చెల్లెళ్ళు గడప దాటి హాయిగా నడిచే రోజులు రాని. కొత్త చట్టాలు పురుడు పోసుకొని మృగాళ్ళ మగతనం తెగని. అప్పుడే 23 ఏళ్ళకే అందరినీ వదిలి వెళ్ళిన నిర్భయ ఆత్మకు శాంతి చేకూరుతుందేమో, ఆడపిల్ల హాయిగా నవ్వుతుందేమో. ఆ రోజే నీకు స్వాగతం, మాకు కొత్త ఏడాది సంబరం. మీ పట్నాయకుని వెంకటేశ్వరరావు ఆవేదనతో.